ఇదంతా నువ్వు చేసి నాతో పాటు నువ్వు కూడా పిచ్చోడివైపోయావురా. కాదు కాదు, దీని అవసరం కోసం నిన్ను నన్ను మనందర్నీ పిచ్చోళ్ళని చేసేసిందిరా ఇది. మా అమ్మ చెప్పేదంతా నిజమేనా? నిన్ను అడుగుతుంది, మాట్లాడు. నిజమేనా? మా అమ్మ చెప్పింది నిజమా కాదా? అవును అవును యష్. మమ్మల్ని అందరినీ నమ్మించి ఎంత మోసం చేశావు నిన్ను! తప్పు చేస్తున్నావు. చెయ్యి కిందకి దించు. చిచ్చి, ఇది అసలు మనిషే కాదు నాన్న. దీని అవసరం కోసం నా పెదాలు తాకింది, దీని స్వార్థం కోసం నా కాళ్ళు పట్టుకుంది, దీని కోరికల కోసం నా పక్కెక్కి నాతో సరసాలాడింది. అయినా కూడా భరించాను, సహించాను. ఇది అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా దిగజారుతుంది, ఏమైనా చేస్తుంది నాన్న. అసలు ఇది మనిషే కాదు, దీనికి అసలు ఎథిక్స్ లేవు నాన్న. యష్ యష్ యష్, నేను ఇదంతా చేసింది మన పిల్లల కోసమే యష్, పిల్లల కోసం. రిషి చేసి మీ అందరితో కలిసి ఉండడం కోసం, వాళ్ళకి ఒక మంచి కుటుంబాన్ని అందించడం కోసం. ఆయన వాళ్ళ మధ్య ఉంటూ బంధాలు అనుబంధాలలో ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతని నా పిల్లలకి దక్కేలా చేయడం కోసం, మనందరం కలిసి ఉండడం కోసమే నేను ఇలా చేశాను యష్. ఇక వేరే ఏమీ లేదు, వాళ్ళ కోసమే చేశాను యష్, మన పిల్లల కోసమే చేశాను యష్. నువ్వు మాట్లాడకో. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మంచి అనే ముసుగులో ఇంత మోసం చేస్తావా? సిగ్గులేదా నీకు? అయ్యో అయ్యో అయ్యో, నేను మోసం చేయలేదు యష్, మోసం చేయలేదు. నా పిల్లల మంచి కోసం, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం నాకు వేరే దారి లేక చేశాను యష్, వేరే గత్యంతరం లేక. అంతే తప్ప ఎవరిని మోసం చేయాలని కాదు యష్. నన్ను అర్థం చేసుకో యష్, నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను ఇదంతా చేసింది మన కోసమే యష్, మన మంచి కోసమే. నువ్వు మన పిల్లల కోసం చేసినా సరే అది ముమ్మాటికి తప్పే. మా బామ్మను అడ్డం పెట్టుకొని మా నమ్మకాలతో ఆడుకున్నావు, అది ఇంకా తప్పు. నిన్ను క్షమించకూడదే, నిన్నస్సలు క్షమించకూడదు. మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగవే. ఇప్పుడు నువ్వు మా అమ్మని క్షమాపణ అడగకపోతే బలవంతంగా బయటికి గెట్టేస్తా. అడగవే అడుగు. క్షమాపణ అడుగుతావా లేదా బయటికి గెంటేమంటావా? వద్దు యష్, వద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు.
క్షమాపణ అడుగుతావా లేకపోతే గెంటేయమంటావా? ఆగు. రేయ్, సింధు ఏం తప్పు చేసిందన్రా? మీ అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి చెప్పు. సింధు మా ఇంట్లోకి రావడం కోసం నీకు లేని జబ్బుని క్రియేట్ చేసి మమ్మల్నందరినీ మోసం చేయడం తప్పు కాదా భాగ్యం? తప్పు కాదా? ఓహో, సింధు చేసింది తప్పన్నమాట, నటిస్తుందన్నమాట. సరేరా, పిల్లల కోసం నీకోసం అందరూ ఒకే కుటుంబంలాగా కలిసి ఉండడం కోసం సింధు చేసింది తప్పే. మరి మీరందరూ ఏం చేశారా? మీరు చేసింది తప్పులు కాదా? నేను ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి మీరందరూ తప్పుల మీద తప్పు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు నా ముందు నటిస్తూనే ఉన్నారు కదరా. ఏమే దమయంతి, నువ్వు ఏ తప్పు చేయలేదా? నీ కోడలు సింధుకు పుట్టిన పిల్లల్ని దొంగతనంగా పురిట్లోనే ఎత్తుకొచ్చేశావు. మరి దీన్నేమంటారే? అది తప్పు కాదా? సింధు కన్న పిల్లల్ని తనకు కాకుండా చేయడం కోసం, సింధు ఈ ఇంటి కోడలుగా ఈ ఇంటికి రాకుండా ఉండడం కోసం బజార్ను పోయే సంధ్యని తీసుకొచ్చి నాటకవాడి యష్కి భార్యని చేశావు, పిల్లలకి తల్లిని చేశావు. దాన్ని నువ్వు కోడలుగా కూడా చేసుకోవాలనుకున్నావు కదే, అది నీ తప్పు కాదా? తప్పు కాదా? ఈ సింధు తన పిల్లల కోసం ఈ ఇంటి గుమ్మం తొక్కితే వీళ్ళు నీకు పుట్టిన పిల్లలు కాదు, సంజకు పుట్టిన పిల్లలని పచ్చి అబద్ధం ఆడావు. అయినా సరే పిల్లల కోసం సింధు పోరాటం చేస్తూనే ఆ సంజని కన్యాకుమారిని అడ్డం పెట్టుకుని నా మనవరాల్ని నానా రకాలుగా హింసలు పెట్టి బాధ పెట్టావు కదే. మరి నువ్వు చేసిందేంటి? తప్పు కదా? చెప్పు, ఇది తప్పు కాదా? దీన్నేమంటారే? చెప్పవే. ఏ ఆడదాని జీవితంలోనైనా ఉండేది తల్లిదండ్రులు, భర్త, పిల్లలు వీళ్లే ఉంటారు. సరే, సింధు దురదృష్టం, దాని తండ్రి దూరమై వెళ్ళిపోయాడు. తన తల్లిని, మేనత్తని వదిలేసి వాళ్ళకి చెప్పకుండా వచ్చేసింది. దానికి ఇంట్లో ఏం జరుగుతుందే? భర్తున్న దగ్గర కాలేదు. తన బిడ్డల భవిష్యత్తు ఎక్కడ నాశనం అవుతుందోనన్న బాధతో అందరం ఒకే కుటుంబంలా బ్రతికితే బ్రతకాలనే సింధు ఇదంతా చేసిందే. కాని నువ్వేం చేసావు దమయంతి? సింధు ఎవరితోనో తిరిగిందనే నిజం కాని నిందల్ని పట్టుకుని నీలో పుట్టిన అనుమానాన్ని పెనుభూతం చేసుకున్నావు. ఇదంతా నువ్వు చేసిన తప్పు కదా? ఎరా చంద్ర, నువ్వే తప్పు చేయలేదా? ఇంట్లో ఇంత జరుగుతున్నా కనీసం నేనున్నాను. ఈ ఇంటి పెద్దగా నాకొక మాట కూడా చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావు కదరా. అన్నీ నా దగ్గర దాచిపెట్టావు.
పెళ్ళాం తప్పు చేస్తున్నా, కొడుకు తప్పుడు మాటల్ని విని భార్యాభర్తలు దూరం అవుతున్నా అన్నీ తెలిసి మౌనంగా ఉన్నావు. తండ్రిగా కొడుకు కోడలి కాపురం సరిదిద్దాలన్న బాధ్యత తండ్రిగా నీకు లేదా? పెళ్ళానికి భయపడి నోరు మెదపకుండా సైలెంట్గా ఉన్నావే, అది నువ్వు చేసిన తప్పు కాదా? చెప్పరా, తప్పు కాదా? ఎరయేష్, నువ్వే తప్పు చేయలేదా? తప్పులన్నీ సింధునే చేసిందా? ఎరా, నీ పెళ్ళం ఘోరమైన తప్పులు చేసిందని అది నీ కళ్ళతో చూడకుండానే నిందలు మోపేసి సింధుని అనుమానించి దాని మెళ్ళో కట్టిన తాళిని నీ చేతులతోనే తెంచేశావు కదరా. నీ పెళ్ళం కళ్ళ ముందే డబ్బులిస్తే నాటకం ఆడే ఆ కిరాయి మనిషి అదేరా ఆ సంధ్య. ఆ సంధ్య నీ భార్య అనే అబద్ధాన్ని చెప్పుకుంటూ తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా సింధుని మోసం చేసి కూడా అదేదో గొప్ప పనిగా చెప్పుకుంటూ తిరిగావే, నువ్వు చేసిందేంట్రా? అది తప్పు కాదా? మీ అమ్మ సింధు పిల్లల్ని ఎత్తుకొచ్చేసినప్పుడు నాన్నగా నా పిల్లలు నా దగ్గర పెరుగుతారు అని నువ్వు ఆనందపడ్డావే తప్ప పురుట్లోనే పిల్లలు చనిపోయారని అబద్ధం చెప్పి ఆ బిడ్డలు సింధు కళ్ళ ముందున్నా నీకు పుట్టలేదని మీ అమ్మ చెప్పినప్పుడు నువ్వు ఖండించకుండా ఉన్నావే, అది నువ్వు చేసిన తప్పు కాదా? మీ అమ్మ చేసిన తప్పుల్ని మోసాల్ని అన్నిటిని నువ్వు సమర్థించుకుంటూ వచ్చావు కదరా. కనీసం నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బామ్మా నేను సింధు విడిపోయాము, ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు కాదు అని నాతో ఒక్క మాట అయినా చెప్పావారా? లేదే, చెప్పలేదు. మీ అమ్మ చెప్పినట్టుగా విని సింధుని నా ముందు భర్తగా నటించావు కదరా. ఏ, నువ్వు చేసింది తప్పు కాదా? మాట్లాడవేంట్రా, నువ్వు చేసింది తప్పు కాదా? అదిగో అదుంది కదా దమయంతి, నీ పెద్ద కోడలు, ఇది మాత్రం తక్కువ తిందా? అబ్బో, ఇది చాలా ముదురు. ఎంతైనా నీ కోడలు కదా దమయంతి, అందుకే దీనికన్నీ నీ బుద్ధిలే వచ్చాయి. సంబంధమే లేని సంధ్యని కన్యాకుమారిని పట్టుకుని మా అమ్మ నా చెల్లెలు అని అబద్ధం చెప్పిందే, ఇది చేసింది తప్పు కాదా? అవునా కాదా? ఇదిగో వీడు ఇలా రారా, రా. వీడు ఫేస్ అమాయకంగా పెట్టి అమాయకుల్లా ఉంటాడు, కానీ అమ్మో అమ్మో వీడు పెద్ద అసాధ్యుడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మధుని బెంగళూరులోనే పెళ్లి చేసుకుని కాపురం పెట్టి ఇక్కడికొచ్చాడు. అమ్మా, నేనొక అమ్మాయిని ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఆ అమ్మాయి వల్లే నేను డిప్రెషన్ నుంచి బయటపడి మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను. మధు లేకపోతే నేను బతకలేనమ్మా అని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేదా? అలా అని ఇది వీడు చేసిన తప్పు కదా? అందరూ ఉన్నా అనాథల వీడి కూతురు హాస్టల్లో ఉంటుంది, దాన్ని వీడు పట్టించుకోకుండా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ వెధవన మనవడు అసలు వాడికి ఒక కూతురుందన్న విషయాన్నే మర్చిపోయాడు. అది వీడు చేసిన తప్పు కదా?
మాట్లాడవేంటి? తప్పు కదా? ఇంతమంది ఇన్ని తప్పులు చేస్తూ నా మనవరాలు తప్పు చేసిందని అంటారేంటే? మీరందరూ దీన్ని మీ అవసరాల కోసం రప్పించారు, నాటకం ఆడారు. కానీ సింధు మాత్రం అందరూ కలిసి ఉండాలని, తన పిల్లలతో భర్తకు దగ్గరవ్వాలని తను చేసిన చిన్న పనిని తప్పు అంటారా? తప్పులన్నీ మీరు చేసి దీన్ని క్షమాపణ అడగమంటారా? ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా? చెప్పండి, మాట్లాడండి. ఎవరు చేయలేదయ్యా తప్పులు? అందరూ చేశారు కదా తప్పులు, అందరూ నటించారు కదా. అత్తయ్య, నేను ఏం చేసినా యష్ కోసం, వాడి పిల్లల కోసమే చేశాను. మరి నా మనవరాలు ఇదంతా చేసింది ఎవరి కోసం? తన భర్త కోసం. తన పిల్లలు మీ అందరితో కలిసి ఉండడం కోసం నా మనవరాలు ఇలా చేసింది. అంటే మీరు చేస్తే ఒప్పు, సింధు చేస్తే తప్ప? ఇదెక్కడి న్యాయం? ఎన్నో బాధల్ని, అవమానాల్ని మీ అందరి కోసం, మీతో కలిసి ఉండడం కోసం సింధు పాకులాడుతుంది. ఇంకా సింధు పాకులాడుతూనే ఉంది. అది మీకెందుకు అర్థం కావడం లేదు? పైపెచ్చి ఇదేదో తప్పు చేసినట్టు క్షమాపణ అడగమంటావా? మాట్లాడరా. భాగ్యం, నీ మాటకి మేము ఎదురు చెప్పడం లేదు కదా అని సింధుని మరీ మరీ వెనకేసుకొని రాకు. నీకు జబ్బు చేసిందని చెప్పి మమ్మల్ని ఇలా మోసం చేయడం ముమ్మాటికి తప్పే. రే యష్, నువ్వు పిచ్చోడివిరా. మీ బామ్మ సింధుని ఎందుకు అంతలా సమర్థిస్తుందో ఇంకా నీకు అర్థం కావట్లేదా? అసలా సింధు ఆడిన నాటకంలో మీ బామ్మే ప్రధాన పాత్రధారి, సూత్రధారి. అవునే దమయంతి, ఈ నాటకం అంతా నడిపించింది నేనే. అయితే ఏంటి ఇప్పుడు? చెప్పవే, ఇందులో తప్పేంటి? అక్కడికి సింధు నాతో చెప్తూనే ఉంది, భాగ్యం ఈ నాటకాలన్నీ మనకొద్దు, బయటపడితే మనమేదో కావాలనే వాళ్ళని మోసం చేశామని తప్పుగా అనుకుంటారు, ఇంట్లో వాళ్ళకి ఈ నాటకం విషయం చెప్పేద్దాము అంది. కానీ నేనే వద్దని ఆపాను. యశు, సింధు భార్యాభర్తలుగా విడిపోయారని నాకు తెలిసిన రోజే ఇక్కడికొచ్చి మిమ్మల్ని అందరినీ నిలదీసి కడిగి పారేద్దామనుకున్నాను. అప్పుడు కూడా నన్ను ఈ సింధునే ఆపింది, నన్ను నా మనవరాలే ఆపింది. భాగ్యం, నేను మా వాళ్లతో గొడవలకి దిగడం లేదు. మా అత్తయ్యకి కోడలిగా, యష్ తన భార్యగా ఆదరించి నా పిల్లలతో కలిసి ఉండాలి అన్నదే నా కోరిక అని ఈ పిచ్చిది చెప్పింది. అందుకోసమే నాకు జబ్బున్నట్టు నాటకవాడి సింధుని, యష్ని కలుపుదామనుకున్నాను. అయితే ఏమంటావు ఇప్పుడు? ఏం చేయమంటావు? బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. ఇదంతా మీ ఘనకార్యమా? ఎంతలా నమ్మానత్తయ్య మిమ్మల్ని. నా సొంత తల్లిలా చూసుకున్నాను. అలాంటిది మీరే నన్ను మోసం చేస్తారా? మీకోసం, మీ ఆరోగ్యం బాగుండడం కోసం సింధు ఇంటికి వెళ్ళి దాన్ని బ్రతిమిలాడి మరీ ఇక్కడికి తీసుకొచ్చానత్తయ్య. ఎన్ని రోజులు అది నా నెత్తినెక్కి తైతక్కలాడుతున్నా మీకోసమే భరించాను. మీకోసం, కేవలం మీకోసం.
నా ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని కూడా చంపుకున్నాను. ఇదంతా నేను మీకోసం చేస్తే మీరు దీంతో కలిసి నాకు వెన్నుపోటు పొడుస్తారా? చాలత్తయ్య, చాలు. మీరు చేసింది ఇక చాలు. ఇప్పటి వరకు నా దృష్టిలో ఇదొక్కతే చచ్చిపోయింది. మీరు చేసిన పనికి నా మనసులో నుంచి ఇప్పుడు మీరు కూడా చచ్చిపోయారు అత్తయ్య. చచ్చిపోయారు అత్తయ్య, చచ్చిపోయారు. దాము, ఏం మాట్లాడుతున్నావ్? ఏం కూసావు? ఏం కూసావు? చంపేస్తా. ఒరే చంద్ర! మా అమ్మ తను. మా అమ్మ గురించి అలా ఎలా మాట్లాడతావు? మీ బామ్మకి ఏ జబ్బు లేదని తేలిపోయింది కాబట్టి ఇక సింధు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. సింధు ఇంట్లో నుంచి వెళ్లిపోయే పరిస్థితి వస్తే అదొక్కతే పోదు, దాంతో పాటు దాని భర్త పిల్లలు కూడా వెళ్లాల్సిందే. రాడు. వీడు నా కొడుకు. నీ కొడుకుని నీతో పాటే ఉండిపోమను. నేను నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను.